అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరు పట్టణంలో ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 3,840 కోట్లు విడుదల చేయాలని, అదేవిధంగా పీజీ, ఇంజనీరింగ్ ఆపై చదువులు చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి విద్య డి శివకుమార్, ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏలూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద విద్యార్థులతో నిరాశన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎటువంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేకపోయిందో విద్యార్థులకు హామీ ఇచ్చి వాటి మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాగంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చేస్తున్నారు. కాబట్టి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము స్కాలర్షిప్లు కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని విద్యార్థులందరూ కూడా ఒక మంచి మాటలలాగా చెప్పి వెన్నుపోటు పొడిచిన విధంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన బట్టి హామీలన్నీ కూడా నెరవేర్చాలా. ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిలన్నిటి కూడా 3,480 కోట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అవన్నీ కూడా విడుదల చేయాలనేసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మార్నింగ్ 10 గంటలకి మనం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిరాశన కార్యక్రమం కూడా చేశాం. విద్యార్థులందరూ కూడా మన సంతోషకరమైన విషయం ఏమిటంటే